వెల్కమ్. నీట్ ఎగ్జాము క్యాన్సిల్ అయ్యి స్టూడెంట్స్ నానా తంటాలు పడుతుంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా కేజువల్గా కేర్లెస్గా ఏమన్నాడు తెలుసా? ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అన్నాడు అనమాట. రాజస్థాన్లో ఇప్పుడు యాక్చువల్ లీక్ మొత్తం ఎక్కడ రాజస్థాన్లో వాళ్ళు లీక్ చేశారు, ఎక్కువగా మొత్తం అరెస్ట్ చేశారు, ఎక్కువ మంది రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ని అడిగారు, ఏమంటే లీక్ క్యాన్సిల్ అయింది కదంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అన్నానండి. అంటే వాళ్ళు అంతే స్కామ్ చేసి ఇంతమంది పిల్లలకి అన్యాయం చేసి వాళ్ళు ఇచ్చినట్టే బిగ్ డీల్. అంటే 23 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ మొత్తం రాసిన తర్వాత క్యాన్సిల్ అయ్యి దాంట్లో పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ కోచింగ్ తీసుకొని మళ్ళీ హాస్టల్స్లోకి వెళ్ళి మళ్ళీ ట్రావెల్ చేసి మళ్ళీ ఎగ్జామ్లు రాసి వాళ్ళలో కొంతమంది మెంటల్ డిప్రెషన్, మెంటల్ స్ట్రెస్, అన్సర్టనిటీ, క్యాన్సిలేషన్ వల్ల 10-30 లక్షలు ఖర్చు పెట్టి ఎగ్జామ్ రాసి సీట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి 23 లక్షల మంది విద్యార్థుల యొక్క కెరీర్ని, వాళ్ళ యొక్క జీవితాన్ని పనంగా పెట్టి చాలా సింపుల్గా ఇచ్చినట్టే బిగ్ డీల్ అంటే మినిస్టర్, రాజస్థాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో సర్ప్రైజింగ్ అనిపించింది అతను స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఓకే, అతను స్టూడెంట్స్ ఎంతమంది సఫర్ అయ్యారు, బిగ్ డీల్ కదా అది? మెడికల్ కెరీర్నే డిసైడ్ చేస్తుంది, బిగ్ డీల్ కదా? ఫ్యామిలీస్ వాళ్ళ యొక్క ఆస్తులు పిల్లలు అమ్ముకొని చదువుకున్నారు, రూరల్ పిల్లలు, బిగ్ డీల్ కదా అంటాడు ఇతను. అంటే బిగ్ డీల్ అంటాడు. ఆ ఏసీ కారులో తిరిగినటువంటి ఆ మినిస్టరు ఈ సేస్ దట్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. అరే ఎమోషనల్ ట్రామా, ఫైనాన్షియల్ బర్డెన్, వాళ్ళు అకాడమిక్ ఇయర్ పోయింది వాళ్ళ మొత్తానికి, మెంటల్ ప్రెషర్, ఆస్పిరెంట్స్ ఇంతమంది వస్తుంటే ఏసీ కారుల్లో తిరిగేటువంటి ఒక మినిస్టర్ అంటాడు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని. పేపర్ లీక్ అనేది కాన్స్టిట్యూషనల్ ఫెయిర్నెస్కి విరుద్ధం. అది ఈక్వాలిటీ బిఫోర్ లా, ఆర్టికల్ 14, ఈక్వల్ ఆపర్చునిటీ, మెరిట్ బేస్డ్ సెలక్షన్ మీద జరగాల్సినటువంటి ఒక ఆనెస్ట్ ఎగ్జామ్ని స్కామ్ చేసి ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అంటే చాలా చిన్న ఇష్యూ, అది స్మాల్ ఇష్యూ. అదేమన్నా మినిస్టర్ అంటున్నాడు నార్మల్ ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అంటే అతని ఉద్దేశంలో కరప్షన్ పెద్ద ఇష్యూ కాదండి. ప్రతిసారి లీక్ చేస్తారు, ఇది పెద్ద కామన్గా జరిగే స్కామ్ అని చెప్పినట్లెక్క. డైరెక్ట్లీ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసినట్టే బిగ్ డీల్ అంటే ఇది పెద్దది కాదు, చాలా ప్రతిసారి జరుగుతాయని నువ్వు నార్మలైజ్ చేసినట్లెక్క. కరప్షన్నే అకౌంటబిలిటీ లేకుండా వీళ్ళు పేపర్ లీక్స్ చేసి 70,000 కోట్ల ఖర్చు పెట్టేసి నీట్ పేపర్లు, రీట్ పేపర్లు, ఎస్ఎస్సి పేపర్ లీకులు, పోలీస్ రిక్రూట్మెంట్ పేపర్లు, టీచర్ జాబులు, ఎక్కడ పడితే అక్కడ లీకులు చేసి పడేసి వీళ్ళు ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అంటాడు రాజస్థాన్ మినిస్టరు. ఎందుకన్నాడంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని గతంలో రాజస్థాన్లో చాలా పేపర్ లీక్ అయినాయి. రీట్ అని ఒక పేపర్ లీక్ అయింది, రాజస్థాన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదో ఉంటుంది, రీట్ అంటారు, అది లీక్ అయింది గతంలో. కాబట్టి అతను ఇచ్చినట్టు బిగ్ డీల్ అన్నాడు. ఖండించాల్సింది పోయి, స్టూడెంట్స్కి క్షమాపణ చెప్పాల్సింది పోయి, పిల్లలకి ఎష్యూరెన్స్ ఇవ్వాల్సింది పోయి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అని చెప్పి ఒక చిన్న స్టేట్మెంట్ చేశాడు ఆ ఎడ్యుకేషన్ మినిస్టరు. డబ్బులున్న వాళ్ళు అలానే మాట్లాడతారు, కోచింగ్ మాఫియాలతో లింకులు ఉంటాయి వీళ్ళందరికీ, పొలిటికల్ కనెక్షన్స్, నెట్వర్క్లు పెట్టుకొని ఈ విధంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. ఓకే, స్టూడెంట్స్ అంటే 23 లక్షల మంది విద్యార్థుల యొక్క జీవితాలు బిగ్ డీల్ కాకపోతే దేనికేం బిగ్ డీల్? అదర్ దాన్ దిస్ వాట్ ఎల్స్ ఈజ్ ద బిగ్ డీల్? మినిస్టరు రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండి మెరిట్ని కాకుండా స్కామ్ ద్వారా చేస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అంటే దెన్ వాట్ ఈస్ ద బిగ్ డీల్? పేపర్ లీక్స్ డిస్ట్రాయ్ చేస్తే, డెమోక్రసీని, ఈక్వల్ ఆపర్చునిటీ డిస్ట్రాయ్ చేస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండ్ దెన్ వాట్ ఎల్స్ ఈజ్ ద బిగ్ డీల్? స్టూడెంట్స్ సంవత్సరాలు కష్టపడి మాఫియా చేతులు బలైపోతే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండ్ వాట్ ఈస్ ద బిగ్ డీల్ దెన్? రిచ్ పీపుల్ని పేపర్లు అమ్ముకొని పేద ప్రజలకు అన్యాయం చేస్తే ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండ్ దెన్ వాట్ ఈస్ ద బిగ్ డీల్? ఎడ్యుకేషన్ మినిస్టర్ చాలా తప్పు చేశాడు ఆ పాదం అని. ఇది ఒక విషయం. రెండోది, నిన్న ఉదయనిధి స్టాలిన్ ఒక కామెంట్ చేశాడు సనాతన ధర్మం మీద, రచ్చ అవుతుంది మనందరికీ తెలుసు. ఉదయనిధి స్టాలిన్ ఏమైనా కామెంట్ చేశాడంటే, అంటే క్లారిఫికేషన్ ఇచ్చాడు, నైట్ అర్ధరాత్రి క్లారిఫికేషన్ ఇచ్చి ఒక ట్వీట్ చేశాడు అనమాట. అతను ట్వీట్ తమిళ్లో చేశాడు. సో ఆ తమిళ ట్వీట్ని నేను గూగుల్ ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, ఆ గూగుల్ ట్రాన్స్లేషన్లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే ఇలా వచ్చింది, అది మీకు చదివి వినిపిస్తున్నాను ఇప్పుడు. అతను తమిళ్లో చేశాడనమాట.
ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం ఎండ్ చేయాలన్నాడని చెప్పేసి అది రచ్చ అవుతుంటే ఒక టీవీకే ఎమ్మెల్యే కూడా ముస్తఫా అనేటువంటి టీవీకే విజయ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇంకొక డిఎంకే ఎమ్మెల్యే అతను క్లారిఫికేషన్ ఇస్తే సనాతన ధర్మం మేము అనలేదు, మేము కులాల గురించి అంటున్నామని వాళ్ళందరూ చెబితే నిన్న అసలు యాక్చువల్గా దానికి కారకుడైనటువంటి ఉదయనిధి స్టాలిన్ బ్యూటిఫుల్ ట్వీట్ చేశాడు, బ్యూటిఫుల్ ట్వీట్. అది చదివితే ఇది చదివినాకు కూడా మీరు ఉదయనిధి స్టాలిన్ తిడుతున్నారంటే అర్థం ఏంటంటే మీకు బేసికల్గా కులాలు కావాలని మీరు ఆర్గ్యూ చేస్తున్నారని అర్థం. ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడో చెబుతున్నాను. వెన్ ఐ స్పోక్ ఇన్ తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐ సెట్ ది సనాతన్ దట్ డివైడ్స్ ద పీపుల్ మస్ట్ డెఫినెట్లీ బీ అబాలిష్డ్. సమ్ పీపుల్ క్రిటిసైజ్డ్ మీ ఫర్ దిస్. తమిళ్లో చేశాడు, ఇంగ్లీష్లో చెప్పాను. అంటే నేను తమిళనాడు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నేనేమన్నానంటే ప్రజలను విభజించేటువంటి సనాతన ధర్మం తప్పనిసరిగా మనం దాన్ని సమాప్తం చేయాలి అని అన్నాను. చాలామంది ప్రజలు నన్ను విమర్శిస్తున్నారు అనేది ఫస్ట్ పారాగ్రాఫ్ అతను రాసింది. రెండో పారాగ్రాఫ్, ఐఎమ్ నాట్ ఏ పర్సన్ హూ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఆల్ దిస్. ఇట్లాంటి వాటికి నేను భయపడతానని అనుకోకండి. ది ద్రవిడియన్ మూమెంట్ గ్రూ అవుట్ ఆఫ్ అపోజిషన్. ఇలాంటి వ్యతిరేకత మీదనే ఈ ద్రవిడియన్ మూమెంట్ అనేది పెద్దదైంది. ఆ యాంగిల్లో నేను చెప్తున్నాను. ఇన్ దట్ సెన్స్ ఐఎమ్ టెల్లింగ్ ఐ వుడ్ లైక్ టు గివ్ జస్ట్ ఎ స్మాల్ ఎక్స్ప్లెనేషన్. మీ అందరికీ ఒక చిన్న వివరణ ఇద్దాం అనుకుంటున్నా. ఎవరు ఉదయనిధి స్టాలిన్ ట్వీట్ చదువుతున్నా మీకు. సేయింగ్ దట్ సనాతన ధర్మ షుడ్ బి అబాలిషియస్ డస్ నాట్ మీన్ దట్ నో వన్ షుడ్ గో టు ద టెంపుల్. సనాతన ధర్మాన్ని మనం అంటే నిర్మూలించాలి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే అర్థం మీరు ఎవరు గుడులకి వెళ్ళొద్దని కాదు అర్థం. దాని అర్థం ఏంటంటే ఇట్ మీన్స్ దట్ ఎనీ వన్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్. దాని అర్థం ఏంటంటే అందరికీ సమాన హక్కులు ఉండాలనే అర్థం. నాట్ జస్ట్ ఇన్ ద టెంపుల్లోనే కాదు, బట్ ఇన్ సొసైటీ యాజ్ వెల్. టెంపుల్లోనే కాదు, సమాజంలో కూడా అందరికీ సమాన ఈక్వల్ రైట్స్ ఉండాలన్న అర్థం. వాట్ ఏ బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చాడు అతను. ఐ సెడ్ దట్ ఐ వాంట్ టు ఎలిమినేట్ ది డివిజన్ ఆఫ్ పీపుల్ ఇంటూ అప్పర్ క్యాస్ట్ అండ్ లోయర్ క్యాస్ట్. ఎంతకన్నా క్లారిటీ ఏం కావాలి? ఆధిపత్య కులాలు, లోయర్ కులాలు, పెద్ద కులాలు, చిన్న కులాలు అనేటువంటి ఈ క్లారిటీ, ఈ యొక్క డివిజన్ అనేది ఉండకూడదని వీటిని అంతా సమాప్తం చేయాలని అంటున్నాను. నా అర్థం అది. ఈ పెద్ద కులాలు, హైర్ కులాలు, ఆధిపత్య కులాలు, లోయర్ కులాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈ కులాలు ఉండకూడదని నేను సమాప్తం చేయాలి, ఎండ్ చేయాలంటున్నాడు అతను. అది అతను చెప్పింది. ఐ ఆల్సో స్పోక్ ఆన్ ద ప్రిన్సిపల్స్ స్పోకెన్ బై పెరియార్, అంబేద్కర్, అన్నా కలైంగర్. నేనేం మాట్లాడానంటే దీని మీద పెరియారు, అంబేద్కరు, అన్నాదురై, కలైంగర్ అంటే కరుణానిధి అనుకుంటా. కరుణానిధి వీళ్ళందరి యొక్క స్ఫూర్తితో మాట్లాడాను. వాళ్ళందరూ అదే చెప్పారు, నేను అదే చెప్పాను. వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడీస్ బిలీఫ్ ఇన్ గాడ్. ఎవరు కూడా వాళ్ళ యొక్క దేవుడి మీద విశ్వాసాలకి మేము వ్యతిరేకం కాదు. కానీ విల్ స్ట్రాంగ్లీ అపోజ్ ఇన్ఈక్వాలిటీ అండ్ అప్రెషన్. కానీ ఇన్ఈక్వాలిటీ, అసమానతలని, అప్రెషన్ ఏమంటారు? తొక్కివేయడాన్ని, అణిచివేతని, అసమానతలకి మేము చాలా స్ట్రాంగ్గా వ్యతిరేకిస్తాము. వాట్ వల్లువార్ సెట్, ఎవరో వల్లువారట, ఆయన చెప్పాడట, ఫర్ ఆల్ లైఫ్ ఈజ్ అవర్ వే. అందరి జీవితాల కోసమే మేము ఉన్నాము అనేది బ్యూటిఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చాడు ఉదయనిధి స్టాలిన్ నిన్న ట్వీట్ చేసి అర్ధరాత్రి. సో దట్ ఈస్ వాట్ ఈవెన్ టీవీకే వాళ్ళు చెప్పింది. మేము మా ఏడిఎస్ తరపు నుంచి కూడా, ఏడిఎస్ అంటే ఇది కూడా అంతే, అంబేద్కర్, ద్రవిడియన్ అన్నీ ఉన్నది దీంట్లో. అంబేద్కర్, ద్రవిడియన్, సోషల్ జస్టిస్. ఏడిఎస్ అంటే అంబేద్కర్ ద్రవిడియన్ సిస్టమ్, ద్రవిడియన్ సోషల్ జస్టిస్ సిస్టమ్. ద్రవిడియన్ అంటే ఏంటి అర్థం? అదేమన్నా పెద్ద పాపం అదే. వాళ్ళు ఏమన్నారు? కులాన్ని ఎత్తారండి. కులాన్ని ఎత్తారని మేము కూడా చెబుతున్నాం అంతే. ఓకే, అవి ఉండకూడదండి. ఇలా లో కులాలు, పెద్ద కులాలు ఉండకూడదండి, మనుషులందరూ సమానం అని చెప్తుంటే మతాన్ని ఎవరన్నారంటే కులాల గురించి మాట్లాడుతుంటే పాపం అతను కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు ఉదయనిధి స్టాలిన్. అతను అంత క్లియర్గా చెబుతుంటే అతను సనాతన ధర్మం మీద కామెంట్ చేశాడని చెప్పి ఫ్లాష్ న్యూస్లు ట్రోలింగ్ చేసినటువంటి టీవీ ఛానల్ మొత్తం అతను క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఒకరు కూడా చెప్పలేదు. ఎంత అన్యాయం ఇది!
అన్యాయం కదా. ఇప్పుడు అతను ఒక అసెంబ్లీలో ఒకటంటే యూఆర్ ఫాలోయింగ్ అండ్ సనాతన్ చెప్పి టీవీ ఛానల్స్ మొత్తం ఎన్ని ఛానల్స్ ట్రోలింగ్ చేశారు ఉదయనిధి స్టాలిన్ని. అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు కదా నిన్న, నా ఉద్దేశం మతం కాదు, కుల సమానతలు ఉండకూడదు, పెద్ద కులం చిన్న కులం అని ఉండకూడదు, ఓసీబీసీ ఇవన్నీ ఉండకూడదు, రెడ్డి కమ్మ మాలా మాది ఇట్లాంటివి ఉండకూడదు, మనుషులందరూ సమానమే, దాన్ని సమాప్తం చేయండి అన్నాను అని అతను ట్వీట్ చేస్తే ఎవరు కూడా ఒక్క టీవీ ఛానల్ కూడా చెప్పలేదు దాని గురించి. ట్వీట్ అలా పడుంది అక్కడ. ఇప్పుడు చెప్పండి, అసలు వివక్ష అసలు ఎవరు చూపిస్తున్నారు? ఇదేని తెలిసి రాలేనా లేకపోతే మీడియా వాళ్ళు? అంటే మీడియా వాళ్ళ వివక్ష చూపిస్తున్నారు, మనకు అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.